నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ. ఈరోజు మన వీడియో ఏంటంటారా, మన అమ్మ సొసైటీ విజయవాడలో ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. మన అమ్మ సొసైటీలో మెంబర్షిప్ పైన నా ఫ్రెండ్ స్వాతి వాళ్ళ అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేసి, అలాగే సాయంత్రం వేళలో మళ్ళీ వెళ్ళి కేక్ కటింగ్ అయితే చేపించారు. స్వాతి వాళ్ళ అన్నయ్య శరత్ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, వాళ్ళ కుటుంబంకి శరత్ అన్నయ్య దూరమై చాలా ఇయర్స్ అవుతుంది. అయినా కానీ అన్నయ్యని గుర్తుపెట్టుకొని ప్రతి బర్త్డేకు, అంటే ప్రతి పుట్టినరోజుకు అన్నయ్య పేరు మీద ఇలా అన్నదానం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తారు. అన్నయ్య వాళ్ళ భార్య లక్ష్మి, వాళ్ళ పిల్లలు. నిజంగా అలాంటి కుటుంబం దొరకడం కూడా అన్నయ్య అదృష్టమే. ఎందుకంటే ఇవాళ రేపు కొంతమంది మన నుంచి దూరం అయిపోయిన కొన్ని సంవత్సరాలకి, కొన్ని నెలలకి మర్చిపోతున్నారు. కానీ శరత్ అన్నయ్య దూరం అయినప్పటికీ కూడా తన భార్య లక్ష్మి, వాళ్ళ పిల్లలు ప్రతి సంవత్సరం పుట్టినరోజు ఏదో ఒక విధంగా అయితే సెలబ్రేషన్ చేస్తారు. సందర్భం వచ్చింది కాబట్టి రెండు ముచ్చట్లు అయితే నేను చెప్తానండి. ఒక ముచ్చట వచ్చేసి, కొంతమంది బ్రతికున్నప్పుడు కొన్ని బంధాల విలువలు గుర్తుపెట్టుకోరు. వాళ్ళు దూరమైన తర్వాత వాళ్ళని గుర్తుపెట్టుకునేది వాళ్ళ కుటుంబం మాత్రమే. చాలామంది దోస్తుల కోసమో, లేదా అంటే బయట జలసాల కోసమో, లేదు అంటే ఇంకెవరి కోసమో కుటుంబాన్ని దూరం చేసుకుంటూ ఉంటారు. లేదు అంటే వ్యసనాలకు పోయి కుటుంబాల బాధలు అర్థం చేసుకోరు. కానీ చివరికి ఒకవేళ ఇంటి పెద్దకి ఏదన్నా జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సి వస్తుంది. కానీ ఏ దోస్తు, ఏ ఫ్రెండు కానీ నీకు వ్యసనానికి నువ్వు బానిసైనా ఏ ఒక్కరు కూడా ఆ కుటుంబానికి అండగా రా. మనకేదన్నా జరిగితే ముందుగా గుర్తుపెట్టుకునేది మన కుటుంబం మాత్రమే. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆలోచించేది మన కుటుంబం మాత్రమే. ఎవ్వరు కానీ, దోస్తులే కానీ, చుట్టాలే కానీ ఎవరు మన గురించి ఆలోచించరు. ఒకవేళ మనము దూరం అయితే ఆ కొన్ని రోజులు బాధపడతారేమో, అంతే. తర్వాత ఎవరి జీవితం వాళ్ళది. కానీ మన కుటుంబం జరుపుకునే ప్రతి పండగలో, వాళ్ళు నవ్వే ప్రతి సంతోషంలో, వాళ్ళు చేసుకునే ప్రతి శుభకార్యంలో, లేదు అంటే అశుభకార్యంలో, ఎలాంటి సందర్భమైనా కానివ్వండి, మనల్ని వాళ్ళు పోయేంత వరకు గుర్తు తెచ్చుకునేది మాత్రం ఓన్లీ మన కుటుంబం మాత్రమే. అందుకే మంచిగా ఉన్నప్పుడు మన బంధాల విలువను మనం కాపాడుకోవాలండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇక రెండో సందర్భం ఏంటి అంటే, అది పుట్టినరోజులే కానివ్వండి, ఇంకా బాధపడే సందర్భాలే కానివ్వండి, ఇంకేవైనా కానివ్వండి, మంచిగా వేలకు వేలు ఖర్చులు పెట్టి మేక, కోళ్ళు, మందు అనుకుంటూ మనం మొదలుపెట్టి వాళ్ళని పిలిచి వాళ్ళకు విందు వినోదాలు చేసి పంపిస్తే, వాళ్ళు తీరా మన వెనకాలకు వెళ్ళి మేక ముక్క ఉడకలేదు, చికెను నీళ్ళు నీళ్ళు వేసిండ్రు, మందు నాకు అసలే పోయలే, నన్ను అసలు మాట్లాడలే, ఇట్లా మన వెనకాలకు పోయి ఏదో ఒకటి ఒర్రుకుంటూ ఉంటారు కొందరు జనాలు. అంతేనండి, కొందరు చుట్టాలే అనుకుందాం. అదే ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏవైనా చేస్తే వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు సంతోషంతో మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా అని దీవిస్తారు. అది చాలండి. వీళ్ళైతే మనల్ని అస్సలు తిట్టుకోరు. ఇంకా వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొకసారి మా స్వాతికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.